ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభుత్వాలు మారిపోయాయి. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు పవర్ను అనుభవించి ఓటమిని చవిచూశారు. ఇద్దరికీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో ఎన్నికలు జరిగిన తరువాత కూడా జగన్ గెలుస్తారని అనేకసార్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు అంటే జగన్పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని అనుకోవాలి. ఇక జగన్ కూడా తమ పార్టీ వైసీపీని తెలంగాణలో రద్దు చేసి కేసీఆర్కు పరోక్షంగా సాయపడటానికేనని చెబుతారు. అయితే అది కాంగ్రెస్కు ఉపయోగపడింది. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇద్దరు ఓటమి పాలయ్యి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటే జగన్ బెంగళూరులో తన ఓన్ హౌస్లో ఉన్నారు. కానీ కేసీఆర్ జగన్లకు మధ్య కొన్ని పోలికలున్నాయి. ఇద్దరు జనంలోకి పెద్దగా రారు, ప్రజలను కలవడానికి ఇష్టపడరు. ఇద్దరు ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారని అందరికీ తెలుసు. అంటే వారు చెప్పిందే వినాలి, అంతే తప్ప ఇతరుల సలహాలు ఏమాత్రం పట్టించుకోరు. తాము అనుకున్నదే అమలు చేయడంలో ఇద్దరు ఒకరికి మించిన వారు మరొకరు. అధికారంలో ఉండగా ఇద్దరు ఎమ్మెల్యేలను కలవరు, మంత్రులకు అపాయింట్మెంట్ ఉండదు. ఇలా ఇద్దరి మధ్య పోలికలు అనేకం ఉన్నాయి. ఎన్నికల సమయంలోనూ ప్రజల మధ్యకు వస్తారన్న ఒక్క విమర్శ కూడా ఇద్దరిపైన ఉంది. కార్యాలయంలోనే ఉండి పాలన సాగిస్తూ ఉంటారు ఇద్దరు. గత ఎన్నికల సందర్భంగా ఇద్దరు రాజశ్యామల యాగం నిర్వహించిన అధికారానికి మాత్రం ఇద్దరు దూరమయ్యారు. ఇక అభ్యర్థుల ఎంపికలో ఇద్దరు వేర్వేరు పద్ధతులను అవలంబించారు. కేసీఆర్ సిట్టింగ్లు అందరికీ సీట్లు ఇచ్చి ఓటమి పాలైతే జగన్ సీట్లు మార్చినా, కొత్త వారికి అవకాశం కల్పించినా పవర్ మాత్రం చేతిలోకి రాలేదు. అయితే కేసీఆర్కు ఒక సానుకూలత ఉంది. కేసీఆర్ ఓటమి తరువాత బయటకు రాకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మేనల్లుడు హరీష్ రావు తోడుగా నిలుస్తున్నారు. వీళ్ళిద్దరూ పార్టీ పనులను చెక్కదిద్దుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొంత కేడర్ జారిపోకుండా పార్టీని నిలబడుతున్నారు. ఓటమి పాలైన రోజు నుంచే కేటీఆర్, హరీష్ రావులు జిల్లాలో పర్యటిస్తూ కేడర్లో ధైర్యాన్ని నింపుతున్నారు. నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా కొత్త నాయకత్వంతో ఈసారి అధికారం తమదే అన్న భరోసాను కల్పిస్తున్నారు. కానీ జగన్కు ఆ ఆప్షన్ లేదు. జగన్ ఒక్కరే తిరగాలి. ఆయన కుటుంబ సభ్యులు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా దూరంగా జరిగారు. తల్లి విజయమ్మ రాజకీయాలను పట్టించుకోవడం లేదు. చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉన్నారు. జగన్ తర్వాత నెంబర్ 2 అనేవాళ్ళు లేకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి పార్టీని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ కేడర్ కొంత నిర్వేదంలో ఉంది, నిరాశలో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో జగన్ మాత్రమే జనంలోకి రావాల్సిన పరిస్థితుల్లో ఆయన వస్తేనే పార్టీ తిరిగి గాడిన పడుతుంది. పార్టీలో ఎవరూ అంతటి స్థాయి నేతలు లేకపోవడంతోనే ఈ సమస్య ఉంది. కేసీఆర్కు ఉన్న అడ్వాంటేజీ జగన్కు లేదు అనడానికి ప్రధానం కుటుంబమే తప్ప వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయంలో కేసీఆర్కు కుటుంబం బలంగా ఉంది, జగన్ మాత్రం ఒంటరి అని చెప్పక తప్పదు.